చూద్దాం. అనే అధికారం బీఎస్సీకి ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ మెంబర్స్ కు మట్టుకు వారి వారి ఒపీనియన్, వారి వారి వ్యూస్ ఇచ్చే స్వేచ్ఛ మట్టుకు ఖచ్చితంగా ఉంది. కనుక ఇప్పుడు ఆల్రెడీ మీరు ఫ్లోర్ లీడర్స్ అందరినీ కన్సల్ట్ చేశారు, మాట్లాడారు. ఆల్రెడీ టైం అయిపోయింది, చాలా టైం అయిపోయింది. దీంట్లోనే మీరు ఇచ్చే సూచనలు, మీ వ్యూస్, మేబీ ఫ్యూ ఆఫ్ దెమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అట్రాక్ట్ కావచ్చు, అయ్యి అటువంటి మార్పులు తెచ్చే అవకాశం కూడా ఉంది. అటువంటి మంచి పనుల కొరకు, మంచి సవరణల కొరకు అవకాశం లేకుండా చేసుకుంటున్నాం తప్ప మనం చేస్తున్న పని వలన ఏ ప్రాంతం వరకైనా కానీ, యావత్ రాష్ట్రానికి కానీ, తెలుగు ప్రజానికానికి కానీ ఏమి లాభమయ్యే పని మాత్రం జరగట్లేదు. కనుక ఖచ్చితంగా చర్చ మొదలుపెట్టి ఎవరి ఒపీనియన్, ఎవరి వ్యూ వాళ్ళు ఇవ్వదలుచుకున్నారో, ఎంత కఠినంగా ఇవ్వదలుచుకో తప్పేం లేదు. దాంట్లో ఖచ్చితంగా వాళ్ళ వ్యూస్ ఇవ్వచ్చు, చెప్పొచ్చు. ఓటింగ్ వస్తుంది రాదు అనేది రాజ్యాంగబద్ధంగా మీకున్న అధికారాలని బట్టి అది ఏ రకంగా మీరు దాన్ని కంక్లూడ్ చేసుకుంటారు అనేది అక్కడికి ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ది ఆనరబుల్ చైర్మన్ ఇన్ రైటింగ్, ఇన్ వ్యూ ఆఫ్ ది ఫ్యాక్ట్ ఇక్కడ సక్రమంగా జరగట్లేదు సభ కనుక రైటింగ్ లో కూడా మీ ఒపీనియన్స్ ఇవ్వని చెప్పారు. అంత గొప్ప ఆపర్చునిటీ కూడా ఇచ్చినారు. హూ ఎవర్ వాంట్స్ అదే స్పీక్ అయినా మాట్లాడే ఒపీనియన్ ఇచ్చేది హౌస్ లో కూడా హూ ఎవర్ వాంట్స్, ఇట్ ఇస్ నాట్ బైండింగ్ ఆన్ ఎవ్రీబడి టు స్పీక్. కనుక దీన్ని దయచేసి రైట్ స్పిరిట్ లో అర్థం చేసుకొని మీరు ఏం చెప్పదలుచుకుంటే అది, దేర్ ఇస్ నో రిజర్వేషన్ నాకు అర్థమైనంత మటుకు. కనుక మీరు ఏది చెప్పదలుచుకుంటే అది ఫ్లోర్ మీద చెప్తే దట్ విల్ ఆల్ బి రికార్డెడ్, దట్ విల్ బి ఫార్వర్డెడ్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ ప్రొసీజర్ బై ది ఆనరబుల్ చైర్. So after that it is up to the government of India and after our Rashtrapati to take a decision on that. So therefore let better sense prevail upon us, better wisdom prevail upon us, and let us not waste any more time. Start discussing it immediately. Thank you, sir. Now already 1:15. House is adjourned to meet tomorrow 10.